ఫ్రెండ్స్, జానీ వండర్స్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు కాజు మసాలా కర్రీ రెసిపీ గురించి తెలుసుకుందాం. రెస్టారెంట్లలో ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా మన ఇంట్లోనే తక్కువ ఖర్చుతో కాజు మసాలా కర్రీ రెసిపీ చేసుకోవచ్చు. అది ఎలాగో తెలుసుకునే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా కాజు మసాలా కర్రీకి కావాల్సిన ఐటమ్స్: ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, ఆయిల్, కారం మరియు ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ మసాలా, ధనియాల పొడి, కరివేపాకు, కొత్తిమీర. ముందుగా ఒక గిన్నెలో జీడిపప్పును నానబెట్టుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని కట్ చేసుకుని పాత్రలో ఆయిల్ వేసి కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను వేయాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, కావాల్సినంత ఉప్పు లేదా సాల్ట్ వేసి బాగా మగ్గించాలి. వీలైతే ఇందులో టమాటా కూడా యాడ్ చేసుకోవచ్చు. రెండు నిమిషాల తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి కలుపుకొని కొంచెం కరివేపాకు వేసి ఇప్పుడు ఇందాక నానబెట్టిన జీడిపప్పును వేయాలి. తర్వాత 2 స్పూన్లు కారం వేసి బాగా కలపాలి. తర్వాత కొంచెం ధనియాల పొడి వేసి మగ్గించాలి. రెండు నిమిషాల తర్వాత ఇందులో కొన్ని వాటర్ పోయాలి. ఇప్పుడు చికెన్ మసాలా మరియు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసి 2 నిమిషాలు మగ్గించాలి. తర్వాత లాస్ట్లో మంచి టేస్ట్ కోసం పైన ఇంకోసారి కొత్తిమీర యాడ్ చేసుకుంటే మనకి కావాల్సిన కాజు మసాలా కర్రీ రెడీ. ఇలా సింపుల్ గా మన ఇంట్లోనే ఈ రెసిపీని మనం తయారు చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.